అందరికీ నమస్కారం అండి. నేను మౌతుల సబ్ స్టాప్లో ఇక్కడ జరుగుతున్న అక్రమలేషన్పై నేను చాలా విధాలుగా ఫైట్ చేస్తున్నాను. నా భూమి 40 ఎకరం పొలం ఉండి నా పేరున పట్టాదారు పాస్బుక్లు, 3 లింక్ డాక్యుమెంట్స్, బ్యాంక్ లోన్స్ ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉండగా మాజీ మినిస్టర్ జోగు రమేష్ గారి అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మొగల్తూరు సబ్ రిజిస్టర్లను మేనేజ్ చేసుకుని నా భూములపై అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. వాడికి సపోర్ట్గా ఈ శేఖర్ అనే వ్యక్తి డాక్యుమెంట్ రైటర్ ఇక్కడ సబ్ రిజిస్టర్లను మేనేజ్ చేసి డాక్యుమెంట్ పెట్టాడు. గత 2 months బ్యాక్ ఆ సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారి దృష్టిలో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ పెట్టుకుని ఇక్కడ పెండింగ్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ని స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఏదైనా అంటే ఎటువంటి ఎవరిని ఆయన మాకు తెలివితేటలకు బదులిస్తున్నాడు. మొన్న ప్రశాంత్ గారు వాళ్ళ మిస్సెస్ వచ్చి నాతో చాలా నిదానంగా మాట్లాడింది అమ్మాయి. నేను అమ్మ మాటలు నమ్మాను. సరే, ఒక ఆడపిల్ల ఎందుకు అవుతుంది చెప్తుందని, ఎందుకు ఇలా మాట్లాడదు కదా, సరే భర్తను మార్చుకుంటుంది లేని ఉద్దేశంతో నేను కూడా అల్లరి చేయడం మానేశాను. నాకు ఈ మధ్యన నాకు తెలిసిన నిజాలు ఏంటంటే, కంపల్సరిగా ఒక పై అధికారి ఇన్స్ట్రక్షన్తో ఇతను ఆ డాక్యుమెంట్ స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా పేరు అన్ని సర్వాకులు ఉండగాండి. అందులో విషయం ఏంటంటే, నా అడంగల నా పేర్లు ఉండగా నేను రిజిస్ట్రేషన్ చేయాలి. నా ఖాతా నెంబర్ వేసుకుని ఎవడో రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఆటోమేటిక్ అనే వ్యవస్థ ప్రకారం నా పేర్లు తీసేస్తే వాళ్ళ పేరు ఎక్కించేస్తారట. నేను రిజిస్ట్రేషన్ చేయలేదు నా భూమిని. ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి. 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 40 ఎకరం ఉంది. అసలు ఈ స్టేట్లో ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఈ విధమైన రిజిస్ట్రేషన్ అవ్వదు. ఈ విధంగా చాలా డాక్యుమెంట్లు ఇతను చేశాడు. వీరభద్ర అనే వ్యక్తి 470 డాక్యుమెంట్లు చేశాడు. అవన్నీ బయట ఇతను సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ జూనియర్స్టులు పట్టుకుని మళ్ళీ నా డాక్యుమెంట్ స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 100% కూడా డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నాయండి. నేను రాత్రి పాలు కూడా ఇక్కడ కాపలా గాయడం జరుగుతుంది అట్ల గురించి. నేను సీఏ గారికి, డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. పొరపాటున ఈ డాక్యుమెంట్ స్కాన్ కానీ అయితే మా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందండి. అందుకే నా కుటుంబం కోసం నేను ఒక రాత్రి పాలు కూడా కాపలాగా ఉండడం జరుగుతుంది. దయచేసి మగుతుల్లో ఇక్కడ జరుగుతున్న డాక్యుమెంట్స్ని వెంటనే నిలుపుదల చేసి అవి రిఫ్యూజ్ చేయవలసిందిగా నేను పై అధికారులని ప్రార్థిస్తున్నాను. లేదు అంటే నా చావుతోనైనా ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసు స్టేట్ ఇష్యూ అవుతుంది. అదైతే వాస్తవం. నేను చచ్చిపోయేంత వరకు కూడా ఇక్కడ ఈ ఆఫీసులోనే ఉంటాను. డాక్యుమెంట్స్ ఇక్కడే పెండింగ్లో ఉన్నాయని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా డాక్యుమెంట్స్ అయిన మరుక్షణం ఎవరైతే స్కాన్ చేశారో, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళ పేర్లు రాసి నేను ఇదే ఆఫీసులో సూసైడ్ చేసుకుంటాను. నాకు అనుమానం ప్రశాంత్ అనే వ్యక్తి, డాక్యుమెంట్ రైటర్ శేఖర్ అనే వ్యక్తి వాళ్ళపై అనుమానం ఉంది. వాళ్ళు నిరంతర కృషి చేస్తున్నారు ఆ డాక్యుమెంట్ స్కాన్ చేయడానికి, రిజిస్టర్ చేయడానికి. అదైతే వాస్తవం. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. నేను ఆపడానికి నేను కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. చావనైనా చేస్తానని చెప్పి డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ అవ్వడం మనం, నాతో పాటు నా కుటుంబం కూడా చచ్చిపోతే ఇక్కడే. ఎలా చేస్తారో చేయండి, చూస్తాను. నేను అంత ఇల్లీగల్గా అంత దౌర్జన్యంగా, అంత దుర్మార్గంగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలి?
వాళ్ళకైనా పక్కన పాస్బుక్లు ఉన్నాయా? అడగాల్సిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? నా పేర్లు ఉండగా నా భూమిని వేరే వాళ్ళు రిజిస్టర్ చేయడానికి మీకు ఎంత ధైర్యం? మీకే ఎంత ధైర్యం ఉంటే అన్ని రకాల హక్కులు ఉన్నామని నాకెంత ధైర్యం ఉండాలి? ఏదేమైనా రిజిస్ట్రేషన్ పొరపాటు కూడా ఉండమను. ఓకే, థ్యాంక్ యూ. నా చావుకి గల కారణం ప్రశాంత్. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో పెడతాను. రిజిస్ట్రేషన్ అయితే నేను ఇదే ఆఫీస్లో సూసైడ్ చేసుకుంటాను. నా చావుకి గల కారణం ప్రశాంత్ అనే వ్యక్తి, డాక్యుమెంట్ శేఖర్ అనే వ్యక్తి, జోగు రమేష్, అనుజుడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి వాడు, వీళ్ళందరూ కూడా నా ఆస్తులపై నా భూమిని కాజేయడం చూస్తున్నారు. నేను ఎవరిని ఎప్పుడు కూడా ఈ ఆఫీసులో ఎవరిని కూడా ఎవరితో ఏ విధంగా గొడవ పెట్టుకోలేదు. నా ఆస్తులు నాకు జరుగుతున్న అన్యాయాలపై మాత్రమే నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఫైట్ చేస్తున్నాను. నాకు అంత స్ట్రెంత్ ఉన్నా, నాకు అంత బలం ఉన్నా ఏనాడు కూడా ఆఫీసులో వచ్చి ధర్నా చేయడం కూడా చేయలేదు. 50 మందిని తీసుకొచ్చి నేను 1 మ్యాన్ ఆర్మీ లాగే ఒక్కనే వచ్చి ధర్నా చేయడం కానీ, నా కుటుంబ సభ్యులు, నా తమ్ముళ్ళు కూడా ఇప్పుడు కూడా తీసుకురాలేదు. నా చావుతోనైనా ఈ వ్యవస్థ మారుతుంది, ఈ రిజిస్ట్రేషన్ అవుతాయని నేను నమ్ముతున్నాను. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మొగల్తూల్లో నాకు తెలుసు ఇవాళకైనా రేపైనా వారం తర్వాత అయినా ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ అయిన తెల్లారే నేను ఎవరైతే రాశారో వాళ్ళ పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటాను. ఇట్స్ ట్రూ అండి. ఇది నేను నమ్మే పరమశివుడు సాక్షిగా చెప్తున్నాను. ఇదేదో వాస్తవం.